పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసల మండలం మత్స్యపురంలో సర్పంచ్ కార్యపల్లి శాంతిప్రియ ఆందోళన చేపట్టారు. అభివృద్ధి పనులకు అధికారులు సహకరించడం లేదని స్థానిక తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పలు వార్డుల్లో చేపట్టిన డ్రైనేజ్ నిర్మాణాలు, పూడికతీత పనులకు సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. మచ్పూర్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నానండి. నేను మా మచ్పూర్ గ్రామంలో సమస్యల గురించి మేము మండల ఆఫీస్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందండి. నేను ఒక దళిత సర్పంచ్ నండి. మీరు ప్రతి ఒక్కరు కూడా లోకువైపోయిందండి. ఎందుకంటే నేను ప్రశ్నించట్లేదు. ఈ దళిత మహిళ ఏం చేస్తారు అడగడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదనుకుంటున్నారేమో. నేను ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మహిళనండి, దళిత మహిళని నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రతి వర్క్ లో కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు, ముందు నుంచి ఇబ్బంది పెట్టారు, ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను 3 సంవత్సరాలు అయింది. ప్రజలకి ఎటువంటి సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీరు నన్ను ఉంచారండి. ప్రభుత్వం వైఖరులు అందరూ కలిపి మీరు ఎందుకు మా మచ్చిపూర్ని అభివృద్ధి చేసుకొనివ్వట్లేదు? మా మచ్చిపూర్లో మా మచ్చిపూర్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మా కోసమైతే మా కోసం మీరు పనులు చేయమని నేను అడగట్లేదు. మచ్చిపూర్ ప్రజల కోసం అడుగుతున్నాను. వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి మిమ్మల్ని అడుగుతున్నాం. మా మచ్చిపూర్లో వర్కులు చేయించండి అని అడుగుతున్నామండి. ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మా వర్కులకి మీరు శాంక్షన్ ఇప్పించండి. మీరు ఎందుకు ఇప్పించట్లేదు అయితే మాకైతే తెలీదు. కానీ మా మచ్చిపూర్ ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారండి. రోడ్లు లేక, డ్రైనేజీలు లేక. మా మచ్పూర్ అనే గ్రామంలో ఇప్పుడు కూడా ఏ పని కూడా చేయలేకపోయాం. 3 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చి ఏ పని చేయలేకపోయాం. ప్రతి దానికి ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నాడు. ఏ గారిని ఏదైనా ఎస్టిమేషన్ ఏమంటే ఎమ్మెల్యే గారు వేయొద్దని అంటున్నాడు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు మాకు. ఎందుకు మా నిధులు అలా మురిగిపోయానే తప్ప ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టలేకపోయాం. ఎందుకు ఖర్చు పెట్టలేకపోతాం అంటే మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేయొద్దా? అధికార పార్టీ వాళ్ళకి ప్రతిపక్షం ఉండకూడదా? అధికార పక్షమే ఉండాలా? ప్రతిపక్షం ఉంటే చేయకూడదు ఏ పని కూడా. అలా ఉంది మా గ్రామం పరిస్థితి. ఇప్పటికైనా దయించి ఎస్టిమేషన్ ఏమని చెప్పండి. ఎవరైనా ఏదైనా ఎస్టిమేషన్ ఏమంటే ఎమ్మెల్యే గారు ఏదని డైరెక్ట్ మీ పేరు చెప్తున్నారు. అది మీరు గుర్తుపెట్టి రేపు ఓటు